మనశంకర వరప్రసాద్ గారు ఓటీటీలో జీ5లో స్ట్రీమింగ్ కాబోతుందన్నమాట. అసలు ఆ కాంబినేషన్ని ఎవరైనా మిస్ అవుతారా? బట్ వీకెండ్స్లో చూడండి, ఫ్రైడే సాటర్డే సండే థియేటర్ మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది అని అంటే, ఈ గ్యాప్లో ఫిబ్రవరి 11th వరకు మేబీ 400 crores ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా అనిల్ రావిపూడి గారు బాగా కావాల్సిన మనిషి అయిపోయారు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. మరి నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి న్యూస్ మీకోసం తీసుకొస్తాను కదా. సో అదేంటి అని అంటే, మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ డేట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఫిబ్రవరి 11th అఫీషియల్గా రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పి ఆ మూవీ టీం నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంతకుముందు చాలా డేట్స్ వచ్చాయి, ఖచ్చితంగా జీ5లో స్ట్రీమింగ్ అవుతుందనే క్లారిటీ ఉంది, కానీ డేట్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అండ్ కన్ఫర్మేషన్ రాలేదు. సో ఇప్పుడు ఫైనల్గా అయితే కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఫెబ్ 11th మనశంకర వరప్రసాద్ గారు ఓటీటీలో జీ5లో స్ట్రీమింగ్ కాబోతుందన్నమాట. ఎస్, అఫ్ కోర్స్, ఖచ్చితంగా ఆడియన్స్ అంతా కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తారు. కొంతమంది ఏంటి అంటే, థియేటర్కి వెళ్ళే టైం లేకపోతే పండగ ఫెస్టివల్లో ఇంట్లో పనుల ద్వారా కొంతమంది సినిమాకి వెళ్ళలేకపోయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ ఫెబ్ 11th ఇంకొక ఫెస్టివల్ వాళ్ళు జరుపుకుంటున్నట్టే. ఎందుకు అనంటే, అసలు ఆ కాంబినేషన్ని ఎవరైనా మిస్ అవుతారా చెప్పండి? ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి వెంకటేష్ గారు అండ్ అలాగే చిరంజీవి గారిని ఇద్దరిని ఒక స్క్రీన్ మీద చూడాలి అని తెలుగు ఆడియన్స్కి చాలామందికి అది డ్రీమ్. ఎట్ లాస్ట్ ఫైనలీ అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పటికీ కూడా థియేటర్స్ ఇప్పుడు సంక్రాంతి అయిపోయి దగ్గర ఒక 1 month కావస్తుంది. సో అయినా కూడా స్టిల్ ఇప్పటికీ థియేటర్స్లో ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎస్, అఫ్ కోర్స్, ఇప్పుడు వీక్ డేస్లో అందరికీ ఖాళీ ఉండదు కాబట్టి వీక్ డేస్లో తక్కువ బుకింగ్స్ ఉంటాయి. బట్ వీకెండ్స్లో చూడండి, ఫ్రైడే సాటర్డే సండే ఆ టైంలో కూడా కనీసం 70 to 80% థియేటర్ మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది అని అంటే, స్టిల్ ఇప్పటికీ రిపీటెడ్ ఆడియన్స్ ఆ సినిమాని చూస్తున్నారు, చూడని వాళ్ళు చూస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు మనము ఎలా ఆడియన్స్ ఈ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆ కాంబినేషన్ని ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మనకి ఇందులోనే అర్థమైపోతుంది కదా. సో అఫీషియల్ డేట్ అయితే ఫిబ్రవరి 11th జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ ఇప్పటికీ కూడా కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ అఫీషియల్గా మూవీ టీం నుంచి వచ్చిన కలెక్షన్స్ అయితే 375 crores కలెక్ట్ చేసింది. సో ఒకవేళ నాకు తెలిసి ఈ గ్యాప్లో ఫిబ్రవరి 11th వరకు మేబీ 400 crores కలెక్ట్ చేయొచ్చు. కలెక్ట్ చేసిన ఆశ్చర్యం లేదు. అండ్ ఆయన ఒక ట్రెండ్ని సెట్ చేశారు ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారితో. ఎందుకనంటే, సినిమాలో లేని ఎలిమెంట్స్ అంటూ ఏమీ లేవు. కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, అండ్ అలాగే మనం ఎప్పటి నుంచో చూడాలి అని అనుకున్న ఒక కాంబినేషన్ చిరంజీవి గారు అండ్ అలాగే వెంకటేష్ గారు ఒక స్క్రీన్ మీద, అండ్ దానికి తోడు బిగ్ స్టార్ నయనతార గారు. సో ఈ కాంబినేషన్ కానీ లేకపోతే ఆ స్టోరీ కానీ ఇదంతా కూడా ఎవరు మిస్ అవ్వరు. పక్కా మీరందరూ కూడా ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అనిల్ రావిపూడి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కామెడీ కానీ ఆయన సినిమాలు కానీ ఆడియన్స్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా అనిల్ రావిపూడి గారు బాగా కావాల్సిన మనిషి అయిపోయారు. సో ప్రతి పండగకి ఈయన సినిమా ఖచ్చితంగా ఒకటి ఉండాలి అని అనుకుంటున్నారనమాట ఆడియన్స్. సో అది మరి మీరు కూడా ఖచ్చితంగా ఫెబ్ 11th ఈ సినిమాని మిస్ అవ్వకండి, చూసేయండి. అండ్ చూసి ఉంటే కనుక మీ కమెంట్ ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.